హాయ్ స్టూడెంట్స్, టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామ్లో క్వాలిఫై మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు తెలంగాణ టాప్ 1 కాలేజ్ అయిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్లో కనుక మీకు ఆటోమొబైల్ కానీ లేదనుకుంటే సివిల్ ఇంజనీర్లో కానీ లేదనుకుంటే కంప్యూటర్ ఇంజనీర్లో కానీ లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్లో కానీ లేదనుకుంటే ఎలక్ట్రికల్లో కానీ ఫైనల్గా మెకానికల్లో కానీ ఇలా ఏ బ్రాంచ్లోనైనా మీకు సీట్ కావాలి అనుకుంటే మీకు ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ రావాలి కేటగిరీ వైజ్గా అంటే ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇలా ఏ కేటగిరీలో అయినా మీకు ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడే కనుక ఛానల్కి ఫస్ట్ వస్తే మాత్రం ఛానల్ని లైక్ చేయండి. మన ఛానల్లో చాలా ఇలా కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కంప్యూటర్ బ్రాంచ్లో కనుక తీసుకుంటే మీరు కనుక ఓసీ బాయ్స్ అయి ఉంటే మీకు 389 ర్యాంక్ లోపు వచ్చి ఉండాలి. అలాగనే ఓసీ గర్ల్స్ కనుక అయి ఉంటే 436 లోపు వచ్చి ఉండాలి. ఇవి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ బాయ్స్ అయి ఉంటే మాత్రము మీకు 659 ర్యాంక్ లోపు వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ గర్ల్స్ అయితే కనుక 659. బీసీబీ అయితే బీసీబీ బాయ్స్ గర్ల్స్ రెండు 673 ర్యాంక్స్ లోపల ఈ కాలేజ్లో సీట్స్ అంటే ఫిల్అప్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కనుక 1956 ర్యాంక్స్ లోపు ఈ కాలేజ్లో సీట్స్ ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ, ఇందులో కూడా బాయ్స్ గర్ల్స్ 591 ర్యాంక్స్ లోపు ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కాలేజ్లో బీసీఈ కేటగిరీలో కనుక చూస్తే బాయ్స్ వచ్చేసి 949. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ గర్ల్స్ 1161. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే ఎస్సీ బాయ్స్ 3204. నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి 3645. ఎస్టీ కేటగిరీలో కనుక చూసుకుంటే 3708. ఎస్టీ కేటగిరీలో గర్ల్స్ కనుక చూసుకుంటే 5565. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో కనుక చూసుకుంటే జనరల్ ఓయూలో 966. నెక్స్ట్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గర్ల్స్ కనుక చూస్తే 966. సో ఇలా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్ వచ్చి ఉంటే కంపల్సరీ తెలంగాణ టాప్ 1 కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ మాస్ ఆఫ్ ట్యాంక్లో మీకు 100% కంప్యూటర్ బ్రాంచ్లో సీట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్. సో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ కనుక మీరు కనుక ఓసీ బాయ్ అయ్యి ఉంటే కనుక ప్రీవియస్ ఇయర్ 1422, గర్ల్స్ కూడా 1422కి కట్ ఆఫ్ అయ్యినాయి, అంటే అంతలోపు సీట్స్ వచ్చాయి. నెక్స్ట్ బీసీఏ కనుక 3272. నెక్స్ట్ బీసీఏ గర్ల్స్ 3761. నెక్స్ట్ బీసీబీ బాయ్స్ 2144, గర్ల్ బాయ్ రెండు సేమే. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ బాయ్ 10855, బాయ్ గర్ల్ రెండు సేమ్. నెక్స్ట్ బీసీడీ 1712, గర్ల్ వచ్చేసి 2036. నెక్స్ట్ బీసీ బాయ్స్ 4818, 6491 గర్ల్స్. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే 5938. నెక్స్ట్ ఎస్సీ గర్ల్స్ కనుక చూసుకుంటే 8967. నెక్స్ట్ ఎస్టీ కనుక చూసుకుంటే బాయ్స్ 9099, ఎస్టీ కనుక చూస్తే 9364. జనరల్ కేటగిరీలో కనుక చూస్తే జనరల్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళని చూస్తే బాయ్స్ సైడ్ 2403. నెక్స్ట్ గర్ల్స్ సైడ్ 4669. సో ఇలా ఎలక్ట్రికల్ బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ప్రీవియస్ ఇయర్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్రాంచ్ కనుక చూసుకుంటే ఓసీ బాయ్స్ 1909, గర్ల్స్ 3116. నెక్స్ట్ బీసీఏ బాయ్ 3310, బీసీఏ గర్ల్స్ 4528. నెక్స్ట్ బీసీబీ బాయ్ 1909, బీసీబీ గర్ల్ 3116. నెక్స్ట్ బీసీసీ బాయ్ 1909, బీసీసీ గర్ల్ 38692. నెక్స్ట్ బీసీడీ బాయ్ 2104, బీసీడీ గర్ల్స్ 3899. బీసీ గర్ల్స్ 6480, బాయ్ గర్ల్ రెండు సేమే ఉన్నాయండి. నెక్స్ట్ ఎస్సీ బాయ్స్ కనుక చూసే 4122, గర్ల్స్ వచ్చేసి 5317. నెక్స్ట్ ఎస్టీ బాయ్స్ 4591, ఎస్టీ గర్ల్స్ 9589. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తే 5867. నెక్స్ట్ 5867. సో ఇవి ఎలక్ట్రికల్ బ్రాంచ్ కట్ ఆఫ్ ఓన్లీ మాస్ ఆఫ్ ట్యాంక్. ఒకవేళ కనుక మీరు కనుక అన్ని మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఓన్లీ మాస్ ఆఫ్ ట్యాంక్ కాకుండా అంటే మన ఛానల్లో వీడియో ఉన్నాయండి సపరేట్ ఎలక్ట్రికల్కి సంబంధించి, అలాగనే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, కంప్యూటర్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి సివిల్ ర్యాంక్స్. సివిల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక చూస్తే ఓసీలో 5796 బాయ్, 5796 గర్ల్. నెక్స్ట్ బీసీఏ కనుక చూస్తే 8169 బాయ్, 8670 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ 6629 బాయ్, 6983 గర్ల్. నెక్స్ట్ బీసీసీ బాయ్ వచ్చేసి 5796 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కనుక చూస్తే 5796, బీసీడీ గర్ల్ వచ్చేసి 5704. బీసీఈ కనుక చూస్తే 11075,
బీసీఈ గర్ల్ కనుక చూస్తే 19612. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే బాయ్ 10414. నెక్స్ట్ గర్ల్ కనుక చూస్తే 10576. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో కనుక చూస్తే 9504 బాయ్, ఎస్టీ కనుక గర్ల్ కనుక చూస్తే 17704. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కనుక చూస్తే 41762 బాయ్ గర్ల్ కింద ఫిల్ కావడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కనుక చూస్తే ఓసీ బాయ్స్ 12691, బాయ్ గర్ల్ రెండు సేమేనండి. నెక్స్ట్ బీసీఏ బాయ్ కనుక 26110, గర్ల్ కనుక చూస్తే 57201. నెక్స్ట్ బీసీబీ బాయ్స్ 17720, బాయ్ వచ్చేసి గర్ల్స్ వచ్చేసి 51259. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ బాయ్ 12691. నెక్స్ట్ బీసీసీ గర్ల్ 12691. అలాగనే బీసీడీ కూడా 12691. నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 40621. బీసీఈ కూడా 2241411 బీసీఈ బాయ్. నెక్స్ట్ బీసీ గర్ల్ 59721. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 26665. నెక్స్ట్ 44961. ఎస్టీ కేటగిరీలో బాయ్ కనుక చూస్తే 29870. ఎస్టీ గర్ల్స్ కనుక చూస్తే 37387. ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 5896361572. సో ఇలా మాస్ ఆఫ్ ట్యాంక్ తెలంగాణ టాప్ 1 కాలేజ్ అయిన మాస్ ఆఫ్ ట్యాంక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అలాగనే సివిల్ ఇంజనీరింగ్, అలాగనే కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఇందులో కనుక మీకు మీ కేటగిరీలో కనుక ఏ ర్యాంక్తో మ్యాచ్ అయితే ఆ ర్యాంక్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా మన ఛానల్లో అన్ని బ్రాంచెస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయండి. మీరు అక్కడ ఛానల్కి వెళ్ళి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో పాలిసెట్ రాసి ర్యాంక్ వచ్చి ఉంటే మాత్రం మీకు కంపల్సరీగా ఏదో కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. సో మన ఛానల్లో మనకు పాలిసెట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ గైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.